ట్రీట్మెంట్ ఇవ్వడానికి. కుక్కలకి కుక్కల భాష అర్థమవుతుంది, గేదెలకి గేదెల భాష అర్థమవుతుంది, ఏ జీవికి ఆ జీవి భాష అర్థమైంది. ఇది ట్రూ నాట్? నిజమే కదా. మానవుడికి మానవుడి భాష అర్థమవుతుంది. అందుకనే ఆ భగవంతుడు మనకు ట్రీట్మెంట్ ఇవ్వటానికి మన స్థాయికి దిగి ఇలా అవధూతల రూపంలో మానవ రూపంలో వస్తాడు. అలా ట్రీట్మెంట్ తీసుకొని విజేతలై నిలిచిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, మురళీ మనోహర్ జోషి గారు, నితిన్ గడ్కరీ గారు. తన మృత్యువుని తొలగించుకొని వీల్ చైర్ మీదే బెడ్ మీదే ఉన్న పరిస్థితి నుంచి, ఉండాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు ఆరోగ్యంగా తిరుగుతున్నటువంటి సుబ్బరామిరెడ్డి గారు, అదేవిధంగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు, ఇలా ఎంతో మంది పేద ధనిక కుల మత వర్గ విభేదం లేదండి, భగవంతుడికి ఉండదు. అన్నిటిగానో ఇప్పుడుండి సాయంత్రానికి ఉంటావో లేదో తెలియని శరీర అహంకారంతో బతుకుతున్న మనలాంటి తుచ్చమైన ప్రాణులకే ఉండేది నేను గొప్ప, నేను ఫలానా, నేను ఇది, కీర్తి ప్రతిష్ట గౌరవం డాంబికం దర్పం. చివరికి ఫలానా భగవంతుడికి 10 మంది ముందు చేతులెత్తి మొక్కాలన్నా కూడా ప్రెస్టీజ్ మనిషి. అవునా కదా? ఏంటి అంటే భగవంతుడు మనకంటే తక్కువ స్థాయి వాడు. శరీర అహంకారం, ప్రలోభాలు, ఇంత శరీర అహంకారంతో ఉంటే మనలో భక్తి ఎక్కడ ఉంటుందండి? ప్రతి ఒక్కరికి ఉన్న భక్తి హంగు ఆర్భాటం 10 మంది గొప్పగా చెప్పుకోవాలి మన గురించి. అమ్మో వాళ్ళు ఇంత పెద్దగా చేశారు, ఇంత బాగా చేశారు, ఫలానా గుడి ప్రతిష్ఠ ఇంత చక్కగా చేశారు. దీనిలో కూడా హంగు ఆర్భాటమే. ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఎవరో ఫలానా గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు భగవంతుడు కానివ్వండి మనకు వాళ్ళు చెప్పేది ఉపయోగపడుతుంది పడకండి, మీకు దృష్టి అంతా ఏడిపోయింది అడిపోయింది. దానివల్ల మనకు ఒరిగేది ఏంటండి? ఏమీ దొరకదు. ఇంద్రియాలు మనసు బుద్ధి మొత్తం అటు పెట్టేశారు. ఇప్పుడు దానివల్ల మీకు ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఫలానా జ్యోతి మీద దృష్టి పోతే ఆ జ్యోతి దగ్గర ఉన్న కర్మలన్నీ మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి దగ్గర ఉన్నారు, భగవంతుడి వాళ్ళని ఆలోచించుకున్నారు. అంటే ఆయన బుద్ధి, ఆయన చిత్తము, ఆయనకి ఏమున్నాయో అది మాకు రావాలి. మంచి ఉంటే మంచి వస్తుంది, చెడు ఉంటే చెడు వస్తుంది. ఎవరన్నా కానీ సీఎంలు అవ్వండి, పిఎంలు అవ్వండి, ఎమ్మెల్యేలు అవ్వండి, ఎంపీలు అవ్వండి. నేను అపోలో హాస్పిటల్లో నేను కూడా డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చాను. డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, జడ్జిలు అవ్వండి, ప్రతి ఒక్కరిలో రాక్షసత్వం మానవత్వం కలిగి ఉన్న మనిషిలోనే ఉంది. మనిషితో పాటు చెడు కూడా వస్తుంది. ఒకటే అండి, మనిషి మహారాజు, ఎవరి దగ్గర భిక్ష పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ప్రతి మనిషి ఎంత ఉన్నవాడైనా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా భిక్షగాడిగా బతకడానికి ఇష్టపడుతున్నాడు. అంబానీకి అన్ని ఆస్తులున్నాయి, ఆయన కంటే హై అయిన వాడు రాగానే లైన్లో నిలబడిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పరిచయం చేసుకోవాలని ఆరాటపడుతుంటాడు. మళ్ళీ వాళ్ళకంటే కింద స్థాయి దగ్గర రాగానే పెద్ద హుందాతనం వచ్చేస్తుంది. అదే పెద్ద మలినం, అదే పెద్ద డాంబికం. సమానత్వమే దైవత్వం కదా. అన్ని చోట్ల ఒకేలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం మనిషి? నేను అన్న గొప్ప. ఈ శరీరం పోతే ఎవరికెవరు, అందరికీ అన్నీ తెలుసు. కానీ మాయలోనే బతకాలి, ప్రలోభంలోనే బతకాలి, చివరికి ప్రేతాత్మలుగా మిగిలిపోవాలి. ఇది అది కాకపోతే మన కర్మలన్నీ మన సంతానానికి అందించాలి. ఇది మన మెయిన్ ఎయిమ్. ఇప్పుడు చూడండి, మన ముందు గొప్పగా 100 ఎకరాలు 1000 ఎకరాలు రైతులు గొప్పగా బతికిన వాళ్ళు ఇప్పుడు తిండికి లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో. మధ్యలో అకాల